హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. చీకటిని చీల్చేస్తాయి ఉదయ కిరణాలు. పడమటి సంధ్యారాగం వినిపించగానే ఆ కిరణాలు సైతం కరిగిపోతాయి. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ జీవితంలో తొలి సంధ్యాలోని కిరణాల వెలిగి మళ్ళీ సంధ్యాలోని మసక ముందు ఓడిపోయింది. ఆరంభంలోనే వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాల ద్వారా అనూహ్య విజయాన్ని అందుకున్నారు ఉదయ్ కిరణ్. ఈ మూడు చిత్రాలు ఒక్కదానికి మించి మరొకటి విజయం సాధించి నిజంగా పేరుకు తగ్గట్టే ఉదయ్ కిరణ్ నటన జీవితం కాంతివంతంగా సాగిందనే చెప్పాలి. ఆ తర్వాతనే అతని జీవితంలో వెలుగులు తరిగాయి, మసకలు పెరిగాయి. పలు పరాజయాలు పలకరించడంతో ఉదయ్ కిరణ్ నటన జీవితం కాంతిహీనంగా మారిపోయింది. అదే సమయంలో ఉదయ్ జీవితంలోనూ అనుకోని పరిమాణాలు చోటు చేసుకున్నాయి. దాంతో ఉదయ్ కిరణ్ మానసికంగానూ బలహీనుడైపోయాడు. వివాహమైన తరువాత ఉదయ్ కిరణ్ జీవితం మేలి మలుపులు తిరిగిందని అభిమానులు ఆశించారు. అయితే ఉవ్వెత్తున ఎగసి ఉస్సురుమని కూలిన కెరటంలా ఉదయ్ కిరణ్ కూలిపోయారు. కూలిన అలా మళ్ళీ లేస్తుంది, కానీ ఉదయ్ కిరణ్ తిరిగి పుంజుకోలేకపోయింది. మానసికంగా నలిగిపోయిన ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా జీవితాన్ని చాలించాడు. కానీ అతని అందమైన నవ్వు ఎందరో అభిమానుల మదిలో నిలిచే ఉంది. ఈనాటికి ఉదయ్ కిరణ్ వింటే ఈనాటి కొందరి మదిలో వీణలు మోగుతాయి. ఆ పేరు మరికొందరికి ఓ మాధుర్య స్వప్నం, ఇంకొందరికి మధురమైన బాధ. కానీ అభిమానించే వారికి ఆరంభంలో అతను సాధించిన విజయాలే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ తలుపుల్లోనే ఉదయ్ కిరణ్ను అభిమానించే వారు సేద తీరుతున్నారు. అతని నవ్వును తలుచుకుంటూ ఊరట చెందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా సూటిగా 90 మంది చెప్పే సమాధానం ఉదయ్ కిరణ్. ముఖ్యంగా మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరుస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. చిత్రం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెరతీశాడు ఉదయ్ కిరణ్. ఈయన దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులో నంది అవార్డు అందుకున్నారు నటుడు ఈయనే. మనసంతా నువ్వే తర్వాత కూడా ఉదయ్ కిరణ్ కెరియర్ టాప్ స్పీడ్లోనే ఉంది. ఆ తర్వాత విడుదలైన శ్రీరామ్ కమర్షియల్గా సేవ్ అయింది. ఆ వెంటనే వచ్చిన నీ స్నేహం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఉదయ్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. దాంతో పాటు కలుసుకోవాలనే సినిమా కూడా కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఉదయ్ కిరణ్ కు నికార్సైన డిజాస్టర్ రావడానికి 2 ఏళ్లకు పైగానే పట్టింది. ఈయనతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం నిర్మాతల్లో కలిగించాడు ఉదయ్. ముఖ్యంగా 2 కోట్లతో సినిమాలు చేసి 15 కోట్లు వెనక్కు లాక్కున్న నిర్మాతలు కూడా ఉన్నారు. బంగారు బాతు అనే పదానికి కొన్నేళ్ల పాటు ప్రత్యక్ష నిదర్శనంలా ఉన్నాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత కెరియర్ డైలమాలో పడిపోయింది. అద్భుతమైన కెరియర్ కళ్ళ ముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు, కానీ ఉదయ్ కిరణ్ కెరియర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. వచ్చిన ఛాన్స్లు నిలబడక, కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరియర్. ఎందుకలా అయిపోయింది అంటే ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెబుతారు, కానీ దానికి సాక్ష్యాలు లేవు. మొత్తానికి ఏదైనా సూపర్ స్టార్ ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా వాలిపోయారు. 10 ఏళ్ల పాటు తన సినిమా కెరియర్ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 1980 జూన్ 26న హైదరాబాద్లో జన్మించారు ఉదయ్ కిరణ్. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మోడలింగ్ మొదలుపెట్టి సినిమాలపై మక్కువతో చిత్రసీమలో అడుగుపెట్టాడు. 2014లో విషితాను వివాహం చేసుకున్నాడు. సినీ ప్రస్థానం ఉషా కిరణ్ మూవీస్ సంస్థ నిర్మాణంలో తేజ దర్శకత్వంలో వహించిన చిత్రం సినిమాతో తెరంగేట్రం చేశారు ఉదయ్ కిరణ్. రెండో సినిమా నువ్వు నేనులో కూడా తేజ దర్శకత్వంలోనే నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అనంతరం మనసంతా నువ్వే చిత్రంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. కలుసుకోవాలని, నీ స్నేహం,
శ్రీరామ్ లాంటి చిత్రాల్లో విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. 21 ఏళ్లకే ఫిలింఫేర్ అవార్డు, నువ్వు నేను చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నారు. అతి చిన్న వయసులోనే ఈ పురస్కారం అందుకున్న హీరోగా ఘనత సాధించారు. ఇప్పటికీ అతని పేరు మీదే ఈ రికార్డు ఉంది. వైఫల్యాలతో సతమతం వరుస విజయాలతో దూసుకెళ్లిన ఉదయ్ కిరణ్ ను తర్వాత పరాజయాలే పలకరించాయి. 2002లో వచ్చిన నీ స్నేహం మాత్రమే ఉదయ్ కిరణ్ కి చివరి విజయం. తెలుగుతో పాటు తమిళంలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. పోయి, వాంబు షాండై, పెన్సింగం లాంటి చిత్రాల్లో నటించాడు. ఆయన విజయాలు అంతంత మాత్రమే. మరణం, వరుస ఫ్లాపులు, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి లోనైన 2014 జనవరి 5న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయ్ కిరణ్ మరణం చిత్రసీమలో అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఎత్తున ఎదుగుతున్నాడనుకున్న ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయసులోనే తనువు చాలించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.